శ్రీమన్నారాయణమూర్తి గారిని కూడా వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి వారికి కార్తీక దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్ త్వగుంహసః ఆభోహిష్ఠమయో భువస్తాన భూర్జేదధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతదే నమః. యాద ఇష శివతమా శివం బభూవతే ధనుః. శ్రీ తుమ్మలపల్లి హరికృష్ణ గారు, వారిని కూడా వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. తయానస్తనువాసంతమయా గిరిశంతాభిచాకసీ యామిషం గిరిశంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంకురుమాహి గుంసే పురుషం జగదో శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగో సుమనా అసదో అధ్యవోజదధిభక్తా ప్రథమో దైవ్యోభిషగు అహేగుస్య సర్వాంజం భజన్ సర్వాస్య యాతు ధాన్య అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః ये क्षेमागो रुद्रा अभितो दिक्षु त्रिताः सहस्रशो वैशागुंहेड ईमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्याः ఉతైనం విశ్వభూతాని సదృశ. ఇక ఈనాటి అతిథి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి గారిని, వారికి కూడా కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. వారిని కూడా వేదికపైకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. ఎలమంచిలి రవి గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే. యాస్తే హస్త ఇషవః పరాతా భగవో వప అవదద్యధనుస్త్వగో సహస్రాక్షశతే సుధే నిశీర్య శల్యానాం ముఖా శివో నస్తుమనా భవ. ఈనాటి అతిథి ఎలమంచిలి రవి గారు వెంచేస్తున్నారు. దయచేసి భక్తులు వారికి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ మధ్యలో నుంచున్న భక్తులు దయచేసి దారి విడవాలి. అతిథులు వస్తూ ఉంటారు, పీఠాధిపతులు వస్తూ ఉంటారు. దయచేసి మా విన్నపాన్ని గమనించండి. అతిథులకు, స్వామీజీలకు దారి విడవండి. నమస్తే అశ్వాయుధాయ నాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వదః అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంజపతయే నమో నమో. దయచేసి భక్తులందరూ కూర్చోవాలి. కూర్చుని కార్యక్రమాన్ని వీక్షిద్దాం. నమో నమ తస్మింజరాజత్వశీమతే బధీనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపభీతినే. మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, యతీంద్రుల ఆజ్ఞ వచ్చిన తర్వాతే మనం కార్తీక దీపాలు వెలిగించాలి. సభా ప్రాంగణంలో చివర దీపాలు వెలిగిస్తున్నారు, భక్తులు గమనించగలరు. వారి ఆజ్ఞ లేనిదే మనం ఈరోజు దీపాలు వెలిగించకూడదు. వారి ఆజ్ఞ వచ్చిన తర్వాతే మనం వెలిగించుకోవాలి. దయచేసి భక్తులు కూర్చోవాలి. కూర్చుని కార్యక్రమాన్ని వీక్షిద్దాం.
అలాగే ఇక్కడికి స్వామివార్లు విచ్చేస్తున్నారు. వారి చేతులుగా మీదుగా మాత్రమే కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నాం. ఇది కేవలం కార్యక్రమ ప్రారంభ సూచిక మాత్రమే. ఈ జ్యోతి ప్రజ్వలన గమనించగలరు. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. దయచేసి గమనించండి, ఇది కేవలం కార్యక్రమానికి ప్రారంభ సూచికగా మాత్రమే మనం వేదిక పైన జ్యోతిని వెలిగిస్తున్నాం. తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగమైన తర్వాత స్వామీజీల అనుగ్రహంతో మనం కార్తీక దీపం వెలిగించుకుంటాం. కేవలం కార్యక్రమ ప్రారంభ సూచికగా మాత్రమే వేదిక పైన జ్యోతి వెలిగిస్తారు. తర్వాత అఖండ దీపాన్ని స్వామీజీ వెలిగించిన తర్వాత అప్పుడు మనం ఆ దీపాన్ని చూసి మనం వెలిగించాలి. దయచేసి ఇప్పుడు ఎవరు మీరు కార్తీక దీపాన్ని వెలిగించద్దు. కేవలం కార్యక్రమం ప్రారంభ సూచికగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు జ్యోతి ప్రజ్వలన గావిస్తున్నారు. వారి ఆధ్యాత్మిక ప్రసంగం తర్వాత యతీంద్రుల వారి ఆజ్ఞతో వారు అఖండ దీపం వెలిగించిన తర్వాత మాత్రమే మనం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం. దయచేసి ఇప్పుడు ఎవరు వెలిగించద్దు. మీ పక్క వారికి కూడా చెప్పండి. నమో అస్యేభ్యో స్వపతిభ్యశ్చ భో నమః. నమః వ్యాధినీభ్యో వివిధ్యంతేభ్యశ్చ భో నమో నమః. ఉగనాభ్యస్త్రగుంహతీభ్యశ్చ భో నమో నమో. గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ భో నమో నమో. వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ భో నమో నమో. గణేభ్యో గణపతిభ్యశ్చ భో నమో నమో. విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ భో నమో నమో. మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ భో నమో నమో. రథిభ్యో రథేభ్యశ్చ భో నమో నమో. రథేభ్యో రథపతిభ్యశ్చ భో నమో నమః. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే ఎలమంచల్ రవి గారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఓ నమో నమః పుంగిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమో నమః. ఇషకర్భ్యో ధన్వకర్భ్యశ్చ భో నమో నమో. మృగజుభ్యస్వనిభ్యశ్చ నమః. స్వభ్యస్వపతిభ్యశ్చ భో నమః. నమో భవాయ చరిత్రాయ. తరువాత మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఆధ్యాత్మికవేత్త, వారి ప్రవచనం కొనసాగుతుంది. కార్తీక మాస విశిష్టత గురించి, జ్యోతి ప్రజ్వలన చేస్తే ఈ మాసంలో ఎటువంటి పుణ్యం లభిస్తుంది, వారిని ఆధ్యాత్మిక ప్రవచనం కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. నమః శివాభ్యాం యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ సోమవారం ప్రదోష వేళ మహనీయులైన తపశ్శక్తి సంపన్నులైన యతీంద్రుల సమక్షంలో రచన టెలివిజన్ సంస్థ వారు భక్తకోటి హృదయాలలో దివ్యమైన భక్తి దీపాలను వెలిగించడానికి అనువుగా ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ శుభవేళలో వేదికపై ఆసీనులైన యతీంద్రులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తూ సభలో సమావిష్టులైన ఆత్మీయులైన భక్త మహాశైలందరికీ సాధువాదాలు సమర్పిస్తూ నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు జగద్గురువులైన ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో.
ఈ జ్వాలాతోరణం అన్న పేరుతో ఒక ఆకాశ దీపాన్ని కార్తీక మాసంలో మనం వెలిగించుకుంటాం. అన్ని వైపులా రంధ్రాలున్న ఒక పాత్రలో లోపల దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని శివ ఆలయంలోని ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటయ్యే విధంగా కప్పీల మీదుగా పైకి చేరుస్తాం మనం. ఎంతో ఎత్తుగా దీపం ఉన్నది. లోపల ఉన్న దీపం ఆ పాత్రకున్న రంధ్రాలలో నుంచి మనకు కనపడుతుంది. రంధ్రాల ద్వారా దీపపు వెలుగు వస్తోంది కాబట్టి దీపం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ దీపం ప్రతి ప్రాణి లోపల ఉన్న ప్రాణశక్తిగా పేర్కొనబడుతున్న ఆత్మశక్తికి, ఆత్మతత్వానికి ప్రతీక. మనలో ఆత్మతత్వం పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం చేత ప్రాణి కదులుతూ ఉన్నందువల్ల మాత్రమే ప్రాణశక్తి అన్ని ఇంద్రియాలలో పనిచేస్తున్నది. లోపల ప్రాణశక్తి ఉంటేనే కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నోరు మాట్లాడుతుంది, చేయి కదులుతుంది, కాలు నడుస్తుంది. కంటి ద్వారా మనం చూస్తాం కానీ కన్ను చూడదు. ఒక వ్యక్తి కిటికీలో నుంచి చూస్తాడు కానీ కిటికీ చూడదు. చూచేవాడు లోపల మరొక్కడున్నాడు. ఈ చూచేవాడు లోపల జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ ఉన్న జ్యోతికి ప్రతీకగా పరమాత్మను జ్యోతి స్వరూపుడుగా మనం భావిస్తాం. పవిత్రమైన ఈ కార్తీక మాసం కృత్తిక నక్షత్రం చంద్రుడితో కలిసి ఉంటే ఏ పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసానికి కార్తీక మాసమని మన సంప్రదాయంలో పేరు. కృత్తిక నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అగ్నిర్నః పాతు కృత్తిక, అగ్ని స్వరూపం కృత్తిక నక్షత్రం. అందువలన ఈ కార్తీక మాసంలో ఈ దీపోత్సవం నిర్వహించుకునే సంప్రదాయాన్ని మన పెద్దలు విధించారు మనకు. ఎందుకు ఇది విధించారు అని ఆలోచిస్తే మనం చూస్తున్నాం, దీపాన్ని వెలిగించాం, తాను కాలిపోతూ వెలుగు మనకిస్తోంది. దీపం త్యాగానికి ప్రతీక. అతి భయంకరమైన అంధకారం నుంచి వెలుగును ప్రసాదిస్తోంది. అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి దివ్యమైన జ్ఞాన జ్యోతిస్సును ప్రసాదించడం దీపము యొక్క లక్షణం. ఎందుకు ఈ రెండు పనులు చేస్తోంది? అనంతమైన దివ్య ప్రేమతో చేస్తోంది. ప్రేమ తత్వం దీపం, దీపం ప్రేమకు సంకేతం. అనిర్వాచ్యమైన దివ్యమైన అఖండమైన, ఏ హద్దులకు లోబడని, ఏ కోరికలు లేని, ఏ కారణాలు లేని అఖండమైన దివ్య ప్రేమ ఆధ్యాత్మికత అయితే, ఆ ఆధ్యాత్మికతకు, ఆ దివ్య ప్రేమకు, ఆ భక్తికి, ఆ జ్ఞానానికి, ఆ త్యాగానికి ప్రతీకగా ఇక్కడ మనం జ్యోతిని వెలిగించుకుంటున్నాం. బయట వెలిగించుకునే జ్యోతి మన లోపల జ్ఞానజ్యోతిని, త్యాగదీపాన్ని, ప్రేమ వెలుగును పంచగలిగితే ఈ క్రియ సార్థకమవుతుంది. ఇలా సార్థకం కావాలని చెప్పడానికే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం మనం కార్తీక మాసంలో. పరమేశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇంతమంది దేవతలుంటే ఏమిటి పరమేశ్వరుని ప్రత్యేకత అంటే, పరమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మీపటలం చేశాడు. పరమేశ్వరుడు తన కాలితో యముణ్ణి తన్ని తరిమి వేశాడు. మన్మధుడు దాంపత్య శృంగారం ద్వారా పుట్టుకకు కారణమైనవాడు. యముడంటే మనకు తెలుసు మృత్యువు. జన్మకు మృత్యువుకు కారణమైన వారిని పరమేశ్వరుడు జయించాడు అంటే జనన మరణాలకు అతీతమైన మోక్ష సామ్రాజ్యం కరతలామలకం చేసుకున్న దివ్యమూర్తి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆ మోక్ష సామ్రాజ్యాన్ని మనకు కూడా అనుగ్రహించగలిగిన మోక్ష ప్రదాత. అందువలన ఈ కార్తీక మాసంలో జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి మనం ఆరాధించుకుంటాం. పరమేశ్వరుని యొక్క రూపం 8 రూపాలుగా ఉన్నదని, అష్టమూర్తి స్వరూపుడుగా పరమేశ్వరుణ్ణి మనం భావన చేస్తాం. ఆ పరమేశ్వరుడి 8 రూపాలలో అగ్నిస్వరూపం రుద్రుడు అనే పేరుతో పిలువబడుతుంది. అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాం. పరమేశ్వరుడు కూడా ఎంత జ్ఞానమూర్తో, ఎంత వైభవోపేతమైన మహనీయుడో అంతటి త్యాగమూర్తి కూడా. చాలా కష్టాన్ని కలిగించే ప్రాణాంతకమైన విషాన్ని కంఠంలోనే దాచుకున్నాడు. అందరికీ ఆహ్లాదం కలిగించే చందమామను శిరసున పెట్టుకున్నాడు. పరమేశ్వర ఆరాధనంతో ఈ ప్రేమభావాన్ని, ఈ త్యాగభావాన్ని, ఈ విశ్వ సమతాభావాన్ని సమస్త మానవజాతి అలవరుచుకోవాలన్న మహత్తరమైన సంకల్పంతో భక్తి టీవీ నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం విజయవంతమై శివుని చేతిని డమరువు రవళులందు నర్తనములాడు అయి ఉన్ను నాదచయము దివ్య దీపోత్సవమున భవ్యముగను జగతి కొనగూర్చుగావుట జయము జయము, జగతి కొనగూర్చుగావుట జయము జయము. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. అలాగే కార్యక్రమాన్ని మరింత సుశోభితం చేసేందుకు లలితా పీఠాధిపతులు శ్రీ 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 శర్మాజీ వారు
వారు కూడా వేంచేస్తున్నారు. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. స్వామీజీ వారికి దారి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. భక్త శిఖామణులకందరికీ దయచేసి స్వామీజీ వారు వేంచేస్తున్నారు. వారు వేదికపైకి వేంచేయగానే ఈనాటి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. పీఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీల అనుగ్రహంతో, ఆజ్ఞతో మనం కార్తీక దీపాన్ని ఈరోజు వెలిగించుకోబోతున్నాం. లలితా పీఠాధిపతులు శ్రీ 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 శర్మాజీ వారు విచ్చేస్తున్నారు. వారికి కోటి దీపోత్సవ వేదిక సాదరం స్వాగతం పలుకుతోంది. కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అనుజ్ఞతో, అనుగ్రహంతో స్టేజికి ఇరువైపులా ఉన్న అఖండ దీపాలు వెలుగుతాయి. స్వామివారి ఆశీస్సులతో, అనుగ్రహంతో వెలిగించిన ఆ అఖండ దీపాన్ని చూసిన తరువాత మనం కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలి. దయచేసి భక్తులు గమనించండి. మరి కాసేపట్లోనే ఆ అపూర్వ ఘట్టం ఆవిష్కరించబోతోంది. ఇక ఈనాటి ముఖ్య ఘట్టం కార్తీక దీపోత్సవం. కార్తీక దీపాన్ని మనం వెలిగించుకోబోతున్నాం. ఈనాటి కార్తీక దీపాన్ని వెలిగించి తమ ఆశీస్సులు, అనుగ్రహాన్ని అందించవలసిందిగా కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని, అలాగే శ్రీ 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 శివస్వామి వారు శైవక్షేత్రం వారిని, చైతన్య తపోవన్ పీఠాధిపతి మాతా శివచైతన్య వారిని, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సత్యానంద భారతీ స్వామి ఉత్తర పీఠాధిపతి భువనేశ్వర పీఠం వారిని, లలితా పీఠాధిపతులు శ్రీ 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 శర్మాజీ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికకి ఇరుపక్కలా ఉన్న అఖండ దీపాలు వెలిగించిన తర్వాత దానిని చూసి మీరందరూ కూడా కార్తీక దీపాన్ని వెలిగించాలి. ఓం ఉద్దీప్స్వజాతవేదో భగ్నం రుతిం మమ పశూకం శమహ్యమావహ జీవనం యదిషో దశ జ్యోతిష్మదీన్ ప్రసాదయామి జ్వలంతీం ప్రసాదయామి కల్పలాభవంతీం ప్రసాదయామి దీప్స్వజాతవేదో జీవనం జదిశో దశ శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర హర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరార మంత్రేశ్వర ఓం జంత్రేశ్వర స్థిర జంత్రేశ్వర శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఇది ఒక అద్భుతమైన, అపూర్వమైన సంగమం. కార్తీక సోమవారం సాయంత్రం ఈ కార్తీక దీపోత్సవ వేదికలో పాల్గొంటున్న మనందరం అదృష్టవంతులం.
ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని కలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేతే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా పరమై వధమై ప్రబలమౌ భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా కూర్చుని దీపాలు వెలిగించండి. యతీంద్రుడు అనుగ్రహ భాషణ చేస్తారు. దయచేసి దీపాలు వెలిగించమని కూర్చోండి. అద్భుత ఆధ్యాత్మిక కృతి శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర రామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆడియో తగ్గించి దయచేసి లైట్లు వేయవలసిందిగా కోరుతున్నాం. టెక్నికల్ డిపార్ట్మెంట్ దయచేసి ఆకాశలింగమై ఆవహించరా దీప శోభితమైపోయింది. ఢమఢమఢమని డమరుక ధ్వని కలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా దయచేసి లైట్లు వేయవలసిందిగా కోరుతున్నాం. తదుపరి స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా దీపాలు వెలిగించేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. భూలింగమై పరమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సభా ప్రాంగణంలో నాటి విజ్ఞప్తండి. ధనలక్ష్మి వాళ్ళిద్దరు పిల్లలు తప్పిపోయారట. ఈ సభా ప్రాంగణంలోనే ఉన్నారు. మీ అమ్మగారు వేదిక వద్ద ఉన్నారు. దయచేసి రండి ఇక్కడికి. వీణ 7 సంవత్సరాల పిల్లలు మీ అమ్మగారు ధనలక్ష్మి వేదిక వద్ద ఉన్నారు. విశ్వేశలింగమై కనికరించరా దయచేసి భక్తులందరికీ మనవి, స్వామివారి అనుగ్రహ భాషణ మొదలు కాబోతోంది. దయచేసి ఈ రోజు మనం ఇక్కడికి పెద్దల్ని పిలుచుకున్నాం. వారి ఆజ్ఞతో కార్తీక దీపాన్ని వెలిగించుకున్నాం. తర్వాత వారి అనుగ్రహ భాషణం విని వారి ఆశీస్సులు పొందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది.
ఇక ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పీఠాధిపతులు, స్వామీజీలు, మాతాజీలు అనుగ్రహ భాషణం కొనసాగించి వారి ఆశీస్సులు మనకు అందజేస్తారు. దయచేసి దీపాలు వెలిగించిన తర్వాత భక్తులందరూ జాగ్రత్తలు తీసుకుని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చుని స్వామివారు అలాగే పీఠాధిపతులు, మాతాజీల అనుగ్రహ భాషణం వినవలసిందిగా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో ముందరగా మాతా శివచైతన్య వారిని తమ అనుగ్రహ భాషణం అందజేసి వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు మనవి, దయచేసి కూర్చోండి. ఆధ్యాత్మిక చరిత్రలోని ఒక నూతన అధ్యాయం ఇప్పుడు అనుగ్రహ భాషణతో సుశోభితం చేయబోతున్నారు మాతా శివచైతన్య గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభాభ్యో సభాపతిభ్యశ్చ వో నమః. వేదికస్థ మహాత్ములందరికీ మా ప్రణామములు. కార్తీక మాస దీపోత్సవ, కోటి దీపోత్సవ భక్తజనులందరికీ మా మంగళాశాసనములు. విశేషించి భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని ఈనాడు మన విజయవాటికలో ఉన్నటువంటి భక్తులైన మీ అందరికీ అందిస్తూ ఉన్నటువంటి భక్తి టెలివిజన్, వనిత అండ్ ఎన్టీవీ టెలివిజన్ వారికి మా ప్రత్యేకమైనటువంటి శుభాశీస్సులు, అభినందనలు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, జ్యోతి మనకి ఒక సంపద. సంపత్స్వరూపాం జ్యోతిర్మయాంగీం జ్ఞానాక్ష దీప్తిం ఆనందదాత్రీం ఐశ్వర్య సంధాయినీం దీపలక్ష్మీం కాయేన వాచ మనసా నమామి అంటుంది మనకి శాస్త్రం. దీపము అంటేనే సంపద. ఎలా సంపద అవుతుందండి అని అంటే, ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నప్పుడు ఆవు నెయ్యి లేదా తిల నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉన్నటువంటి ఆ దీపం ఆ సమయంలో మన కంటి నరాలకు బలం చేకూరుతుంది. మన నేత్రములు తేజోభూతము నుంచి ఆవిర్భవించినవి కాబట్టి, ఈ అగ్ని కూడా తేజస్సు కాబట్టి, ఏ రీతిగా తల్లిని చూసి పిల్ల అమాంతంగా పట్టుకుంటుందో, ఆ పిల్లకు బలం చేకూరుతుందో, ఆ తల్లికి ఆశీస్సు అందిస్తుందో బిడ్డకు, అలానే ఇక్కడ బిడ్డ వంటి ఈ కంటి నరములు, నేత్రములు తల్లి వంటి ఆ జ్యోతిని చూసి బలాన్ని పుంజుకుంటాయి. అందుచేత ఈ పుంజుకున్నటువంటి బలంతో మెదడు చురుకుదనం కలుగుతుంది. కలిగిన చురుకుదనంతో ఎలా సంపాదించాలి? అన్యాయంగా కాదు సుమా, ధర్మంగా, న్యాయంగా ఎలా సంపాదించాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అందుకనిది సంపత్ స్వరూపము, జ్యోతి స్వరూపము. ఏ రీతిగా మన శరీరము అవయవాలు కలిగి ఉన్నదో, మరి ఈ దీపము ఎలా అవయవం కలిగి ఉంది అంటే జ్యోతిగా అవయవం కలిగి ఉంది. జ్యోతిర్మయాంగి. అంతేకాదు జ్ఞానాన్ని కలిగిస్తుంది, జ్ఞానాక్ష దీప్తిం. ఈ జ్యోతి ఉంటేనే మనకి ఏది ఏమిటి అనేది తెలుస్తుంది. ఆ జ్యోతి లేకుంటే మనం చూడలేము, కనలేము. అంతేకాదు, ఇప్పుడే మన శ్రీమన్నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా లోపల ఈ జ్యోతులన్నీ వెలిగించినటువంటి అసలైన జ్యోతి ఉంది. అదే చైతన్య జ్యోతి. ఆ జ్యోతిని గుర్తింపజేయడం కోసమనే నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే కలౌ భక్తి కలౌ భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత అంటుంది భాగవతం. సహస్ర వేలాది వేల జన్మలలో నరులకు భక్తి కలుగుతుందట. ఈనాడు మన భక్తి టెలివిజన్ అధినేతలైనటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారు, అలానే వారి ధర్మపత్ని రమాదేవి గారు, వారి బృందమంతా కలిసి వారికి మాత్రమే కాక ఈ భక్తి యావత్ ప్రపంచానికి అందించడానికి వారి దూరదర్శన్ పేరే భక్తి అని పెట్టుకున్నారు. ఇంకొకటి, వారంతా అక్కడెక్కడో చేసి ఎక్కడో ఎంతమందితో చేయించడం ఏమిటండి? మొన్ననే అన్నారు, అయ్యో బాబో ఎంత లక్షలాది మందితో ఇన్ని దీపాలు వెలిగిస్తే ఎక్కడ ఏ ప్రమాదమో, ఎందుకండి ఎంత రిస్క్
అన్ని దీపాలు కరెంటు దీపాలు పెట్టి పైన ఎవరో ఒక మహాత్మునితో ఒక పీఠాధిపతితో స్విచ్ వేయించేస్తే సరిపోతుంది కదా అని. స్విచ్ వేయించేసడం కారణంగానే ఇవాళ చిన్న చిన్న పిల్లలకు కూడా నేత్ర వ్యాధులు వస్తున్నాయి, కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లు దాటిన తర్వాత 50 ఏళ్లు దాటిన తర్వాత రావచ్చండి. కానీ 3 ఏళ్లకే 4 ఏళ్లకే ఎందుకు వస్తుంది అని అంటే ఈ రీతిగా శశాస్త్రీయంగా మనం జ్యోతులు వెలిగించటం లేదు కాబట్టి, కరెంటు దీపాలు మాత్రమే వెలిగిస్తూ ఉన్నాము కాబట్టి, కరెంటు దీపం ఆ దీపం నుంచి మరొక దీపం వెలిగించడం కుదరదు. ఇప్పుడే మనకి ఇంతవరకు ప్రకటన చేసినటువంటి మన యాంకర్స్ స్వామివారు వెలిగించిన తరువాతనే మీరు వెలిగించాలి, ఆ జ్యోతిని దర్శిస్తూనే వెలిగించాలి అని ఎందుకన్నారు? ఈ జ్యోతి నుండి మాత్రమే జ్యోతులను వెలిగించుకోగలం, కానీ కరెంటు దీపం నుంచి మరొక కరెంటు దీపం వెలిగించలేమని. తీరా వెలిగించాలంటే షాక్ ఇస్తుంది, మరి మనం కూడా కరెంటు దీపం అయిపోతాము. అందుచేత ఇక్కడ జ్ఞానాక్ష దీప్తిం, జ్ఞానాన్ని కలిగించగలిగినటువంటి జ్యోతి, కంటి నరాలకు బలం, బుద్ధికి బలం, తద్వారా ఈ బుద్ధిని ప్రసాదించినటువంటి బుద్ధికి వెనుక ఉన్న భగవంతుని వైపు చూస్తుంది ఈ బుద్ధి. అందుచేత ఇది జ్ఞానాక్ష దీప్తిం. అంత మాత్రమే కాదు, ఆనందదాత్రి. కేవలం భాగ్యనగరంలో ఉన్నటువంటి వారికే కార్తీక మాసంలో పక్షపు రోజులు కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తే, ఈ కార్తీక మాస హరిహరాదులు ఆ భక్తి దూరదర్శన్ వారికి వారి పక్షమైపోయి ఉన్నారు. ఒక పక్ష దీపోత్సవానికే వారి పక్షాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ విజయవాడలో కూడా మనకి ఆ వైభవాన్ని అందించగలుగుతూ ఉన్నారు. అందుచేత ఆనందదాత్రి, ఆనందాన్ని అందించగలిగినటువంటిదే. చూడండి, మన ఇంట్లో వెలిగిస్తే 1 వెలిగిస్తారు, 10 వెలిగిస్తారు, లక్షలాది దీపాలు వెలిగించలేరు. ఒకవేళ వెలిగించినా మనం చూడలేము. కానీ ఇక్కడ చూడండి, వెలిగించే దీపాలతో పాటుగా ఏ జ్యోతి ఉంటే వెలిగిస్తూ ఉన్నారో ఆ జ్యోతిని కూడా దర్శింప చేయడం కోసమనే మహాత్ముల యొక్క సందేశాలు. ఏ జ్యోతి ఉంటే వెలిగిస్తున్నాము, అదుగో ఈ వెలిగింపబడిన జ్యోతులతో పాటుగా వెలిగించని మరొకరు ఎవరో వెలిగించరని అది వెలుగుతూనే ఉంటుందండి. అదుగో ఆ వెలుగుతున్న జ్యోతియే చైతన్య జ్యోతి, కార్తీక జ్యోతి. కార్తీక మాసంలో దాన్ని గుర్తింప చేయడం కోసమని శరీరం అనేటటువంటి ప్రమిదలో ప్రాణము అనేటటువంటి నూనె ఉన్నంత వరకు ఈ జ్యోతి వెలుగుతుంది. ప్రాణము అనే నూనె అయిపోయినా, శరీరము అనేటటువంటి ప్రమిద పగిలిపోయినా జ్యోతి మాత్రం ఉంటుంది. ఆ జ్యోతిని మరొక ప్రమిదలో మరొక ప్రాణం అనేటటువంటి వత్తితో వెలిగిస్తూ ఉంటాడు భగవంతుడు. అదుగో అటువంటి జ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతునికి ఐశ్వర్య సంధాయినీం దీపలక్ష్మీం, ఇది ఐశ్వర్యాన్ని సంధానం చేస్తూ ఉంటుంది. అందుచేత ఆ దీపలక్ష్మికి కాయేన వాచ మనస, ఏ 3 పరికరాలు భగవంతుడు మనకి ప్రసాదించాడో ఆ 3 పరికరాలతో నమస్కరిస్తూ ఈనాటి కోటి దీపోత్సవ వైభవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి రచన టెలివిజన్ అధినేతలందరికీ, అలానే మన బృందమందరికీ, ఎన్టీవీ వనిత బృందమందరికీ కూడా మా హృత్పూర్వక మంగళాశాసనములు. జయరాధేశ్యాం. మనసులో చైతన్య జ్యోతిని వెలిగించాలి, అప్పుడే ధర్మచిత్తుడివై ధర్మబద్ధుడివై నడుచుకునే మార్గం మనకు కనిపిస్తుందని మనకి అనుగ్రహ భాషణం చేసి ఆశీర్వచనాలు అందజేసిన మాతా శివచైతన్య వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత కుర్తాళం పీఠాధిపతులు గురువుగారు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని అనుగ్రహ భాషణం చేసి తమ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమద్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠ యోగీశం మౌనస్వామినవాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. నమః కార్తీక దీపాయ దుర్గాదీపాయ వై నమః.
నమోస్తు శివదీపాయ ఆత్మదీపాయ తే నమః. ఈ అనంతమైనటువంటి సృష్టి దివ్యమైన జ్యోతిస్సులో నుండి వచ్చింది. ఆత్మ దివ్యమైన దీపం, శివుడు జ్యోతిస్వరూపుడు, పరమేశ్వరి అయిన క్షేత్రదేవత దుర్గాదేవి జ్యోతిస్వరూపిణి. ఈ క్షేత్రంలో జరిగినటువంటి ఒక దివ్య దీపానికి సంబంధించిన చిన్న కథ తెలియజేస్తాను. 500-600 సంవత్సరాల క్రింద ఇక్కడ ఒక ఆటవికుడైనటువంటి రాజు ఉండేవాడు. అతడు వేసినటువంటి శిలాశాసనం దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారికి ఈ ఇంద్రకీల పర్వతం మీద దొరికింది. దాన్ని ప్రచురించారు. త్రికూటబోయడు అనే ఒక ఆటవిక రాజు కుమారుడు కలియమబోయడు, అతడు దుర్గాదేవి సన్నిధికి వచ్చాడు. మల్లేశ్వరునికి నమస్కరించాడు. కార్తీక దీపాన్ని చూశాడు. అతడికి దివ్యమైన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు ఒక శాసనం వేశాడు. నేను పూర్వజన్మలో పాండవ మధ్యముడైన అర్జునునికి మిత్రుణ్ణి, ఆయనకు సేవ చేశాను నేను. అతడు ఈ ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తున్నప్పుడు నేను అతడికి చాలా సేవ చేశాను. ఆ సేవ ఫలితంగా నాకు మళ్ళీ ఈ జన్మ వచ్చింది. నేనప్పుడు ఒక యక్షుణ్ణి అని చెప్పి అతడు ఆ శాసనంలో తెలియజేసి అర్జునుడి యొక్క నామావళిని కూడా ఆ శాసనంలో ఉదాహరించాడు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటీ శ్వేతవాహన బీభత్సుర్ విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయ అని. దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది అంటాడు ఆ కలియమబోయడు. దుర్గా దీపాన్ని చూసినటువంటి అద్భుతమైన ఫలితం అది. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పరమేశ్వరుని యొక్క కరుణ లభిస్తుంది అని అందరూ పురాణాలలో చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. స్కాంద పురాణంలో ఓ చిన్న కథ ఉన్నది. ద్యూత వ్యసనపరుడైనటువంటి గుణనిధి అనేటువంటి వాడు ఆకలితో ఉండి శివరాత్రి నాడు శివ పూజ చూశాడు. ఆకలితో ఉండటం వల్ల ఉపవాసం ఉన్న ఫలితం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పూజా ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళటం కోసం రాత్రిగా జాగారం చేశాడు. అక్కడ దీపం సరిగ్గా లేకపోతే తన ధోవతి చించి ఒత్తిగా చేశాడు. నెయ్యి సరిగ్గా లేకపోతే అక్కడ పక్కన ఉన్న పాత్రలో నుండి నెయ్యి పోసాడు. అక్కడున్న ఆహారాన్ని తీసుకుని ఆకలితో తిందామని వెళ్తుంటే అతన్ని ఎవరి కాలికో తగిలి దొంగ అన్నారు. రాజభటులు బాణం వేసి చంపారు, బాణాలు వేసి. అతన్ని తీసుకెళ్లటానికి యమభటులు వచ్చారు. ద్యూత వ్యసనుడు పాపాత్ముడు గనుక. కానీ శివభక్తులు వచ్చారు, శివుని భటులు వచ్చారు. వీడు పుణ్యాత్ముడు, మేము తీసుకెళ్తున్నాము అన్నారు. అయ్యా వీడు పాపాత్ముడండి అంటే కాదు, శివుని దగ్గర దీపాన్ని వెలిగించాడు. ఇష్టమున్నా లేకపోయినా ఉపవాసం ఉన్నాడు, రాత్రంతా జాగారం ఉన్నాడు, ఇంతకు మించిన పుణ్యమేముంది అని అన్నాడు. అతడు తర్వాతి జన్మలో అరిందముడనే మహారాజునకు దముడనేటువంటి కుమారుడిగా పుట్టి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా శివాలయాలలో దీపాలు వెలిగించాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. నిరంతర శివదీపములు ఇంటి వారీగా శివాలయంలో వెలిగించాలి, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడూ శివదీపం వెలిగించాలి అని చెప్పన్నాడు. దాని ఫలితంగా అతడు యక్షరాజైనటువంటి కుబేరుడైనాడు తపస్సు చేసి. ఇక్కడ త్వరలో కుబేర యజ్ఞం కూడా జరగబోతున్నది ఈ విజయవాడలో. అటువంటి శివదీపం వెలిగించినందువల్ల, శివరాత్రి నాడు దీపం శివుని ముందు వెలిగించినందువల్ల అతడు ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుడు కాగలిగాడు అని అంటే దీపము యొక్క, శివదీపము యొక్క మహాత్మ్యం ఎటువంటిదో తెలుస్తుంది. దీపప్రియ కార్తవీర్య, కార్తవీర్యార్జునుడు దీపప్రియుడు అని మంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఏ ఇంట్లోనూ కూడా దొంగతనం జరగకుండా ఉండాలి అని అంటే దీపం వెలిగించి కార్తవీర్యార్జున అని 3 సార్లు అంటే ఆ ఇంట్లోకి దొంగలు రారు అని శాస్త్రం చెప్తున్నది.